brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. నిన్నటి దాకా టీం బీఆర్ఎస్, ఇప్పుడు టీం కవితక్క. ఏం జరుగుతోంది అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఫ్లైట్ ఎక్కే ముందు ఒక లేఖ లీక్ అయింది. ఫ్లైట్ దిగిన తరువాత కొత్తగా కవితక్క టీం ఫామ్ అయింది. ఎక్కడా బీఆర్ఎస్ ఎజెండా కనిపించలేదు. దీనికి తోడు వేరు కుంపటి పెట్టబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అయితే లేఖపై క్లారిటీ ఇస్తూ పుకార్లను ఖండిస్తూ సరికొత్త అనుమానాలకు తెరలేపారు కవిత. ఇంతకీ ఏంటా అనుమానాలు? సీన్ 1 లేఖ లీక్, సీన్ 2 ఎయిర్పోర్ట్ ఎపిసోడ్, సీన్ 3 కవిత అసహనం. ప్రతి సీన్లో ఎమ్మెల్సీ కవిత అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది, వినిపిస్తోంది. పరిస్థితులన్నీ గమనిస్తే కవిత ఏదో సిగ్నల్ ఇస్తున్నట్టుగానే ఉందని, జరుగుతున్న తతంగమంతా ప్రీ ప్లాన్డ్ గానే ఉందని రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా బాస్ వాలా? బాస్ వాలా, బీ ద బాస్. ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కేసీఆర్ కు లెటర్ రాసింది నిజమే. పార్టీలో కొందరిపై అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే. కానీ ఇదంతా అంతర్గత వ్యవహారం అన్నది కవిత వెర్షన్. తన లేఖపై ఎవరు ఎలాంటి ఊహాగానాలు చేయాల్సిన అవసరం లేదని కేసీఆరే తమ నాయకుడని స్పష్టం చేశారు. లేఖ రాయడంలో ఎలాంటి పర్సనల్ అజెండా లేదన్న ఆమె కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ముందుకు వెళ్తుందని క్లారిటీ ఇచ్చారు. కానీ లేఖ ఇలా బయటికి రావడం తనను బాధించిందని, అయినా పార్టీ ఐక్యంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. దీంతో 2 రోజులుగా వస్తున్న అనుమానాలకు చెక్ పెట్టేశారు కవిత. లేఖ రాయడం వెనుక ప్రజల ఫీడ్బ్యాక్ ను తమ అధినేతకు తెలియజేసేందుకేనన్నది కవిత వెర్షన్. 4 స్తంభాలాట అంటూ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలను ఆమె కొట్టిపడేశారు. ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. అయితే ఈ లేఖ ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి ఏమైంది, అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే. ఆ 2 పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. సో లేఖపై, పార్టీ మార్పుపై, పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారంపై కవిత నుంచి క్లారిటీ వచ్చింది. కానీ సినిమా అయితే ఇంతటితో అయిపోలేదు. ఇప్పటిదాకా వచ్చిన పుకార్లకు క్లారిటీ ఇచ్చినా కొత్త అనుమానాలకు కవిత తెరతీశారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. కవిత అంటే కేవలం పార్టీ లీడర్ కాదు, స్వయాన కేసీఆర్ కుమార్తె. అలాంటి కీలక నేతకు డైరెక్టుగా కేసీఆర్ ను కలిసే యాక్సెస్ ఉంటుంది. అలాంటప్పుడు ఎందుకు లెటర్ రాయాల్సి వచ్చింది? సీక్రెట్ గా ఉండాల్సిన లేఖ ఎందుకు పబ్లిక్ లోకి వచ్చిందన్న ప్రశ్నకు కవిత సమాధానం దాటవేశారు. అంతేకాదు, ప్రస్తుతం జరుగుతున్న దుమారంపై డైరెక్టుగా పార్టీ అధినేతను కలిసి చర్చిస్తారా అన్న ప్రశ్నకు కవిత నుంచి సమాధానం రాలేదు. అంటే కవిత నేరుగా కేసీఆర్ ను కలవడం ఇష్టం లేదా అన్న అనుమానాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. మరి వీటికి కవిత నుంచి మున్ముందు సమాధానం వస్తుందా రాదా అన్నది చూడాలి.